చూసే ఎంత ఇబ్బంది పెట్టినారో, మనల్ని ఎంత నరక యాతన పడినామో. మన పెద్దలు స్వతంత్ర యోధులు చాలా మంది, కొన్ని వేల మంది ప్రాణాలు ఇడిచినారు. రక్తదానము, రక్తంతో పోరాడినారు. కాళ్ళు ఇరిగిపోయినా, చేయిలు ఇరిగిపోయినా, తలకాయలు పోయినా కానీ మాకు స్వతంత్రం కావాలనే విధంగా చాలా పోరాట యోధులు ఎంతో వేల మంది పోరాటం చేసి ప్రాణాలు ఇడిచిన దాని మన గాంధీజీ ఆయనగానే గట్టి పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోరాటం చేసి అందరూ ఉత్తేజపరిచి ఎంతోమంది, ఆయన మాత్రం ముందు పన్నాడు కదా. ఆయన వెనుక చాలా మంది వేల మంది ప్రాణాలు ఇడిచింటేనే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఆ స్వేచ్ఛగా తిరుగుతుంటే మీరు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా పిల్లలు పోయి చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనే విధంగా చాలా ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకి. ఆ ఆశల్ని మీరు నెరవేర్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పుడుతూనే విద్యావంతులు కాదు, ఖచ్చితంగా తన సాధన చేయాలి. మీరు సాధన అంటే మీలో కసి పెరగాల, నేను చదువుకోవాలా, ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలా, ఏదో ఒకటి పని చేయాలనే విధంగా సాధన ఉంటేనే ఖచ్చితంగా మీరు